హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అమర్ రామ్మూర్తిని నేను మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అని అనగానే ఇక రామ్మూర్తి ఇలా అంటుంటాడు, తను మీ భార్య, మీ పిల్లలకి తల్లి, తనని తీసుకెళ్ళడానికి నా అంగీకారం అవసరం లేదు బాబు అని అంటూ ఉండగా పిల్లలందరూ ఆనందపడుతూ ఉంటారు. ఇంకా ఇలా అంటుంటాడు రామ్మూర్తి, ఆడపిల్ల ఎప్పటికైనా పుట్టింటికి అతిథి అవుతుందే తప్ప ఈ ఇల్లు తన ఇల్లు అవ్వదు. కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ భార్యని తీసుకెళ్ళొచ్చు అని చెప్పేస్తాడు రామ్మూర్తి. ఇక భాగ్యకి మాత్రం వాళ్ళ మామయ్య చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అమర్ రమ్మని పిలిస్తేనే, బ్రతిమిలాడితేనే రమ్మన్న మాటలు గుర్తుకు రాగానే, లేదు నేను ఇంకొక 2 రోజులు ఆగి వెళ్తానా అని అనేస్తుంది. దాంతో రాడ్తో తల గోక్కుంటూ, సరే నిన్ను రమ్మన్నప్పుడు నువ్వెందుకు మళ్ళీ ఇలా ల్యాక్ చేస్తున్నావు మిస్సమ్మా అని అనగానే, అలా కాదు రాథోడ్, ఆయనేమో ఖచ్చితంగా రమ్మని పిలవట్లేదు, వస్తే రా లేకుంటే లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మా నాన్నగారేమో ప్రేమగా ఇక్కడ 2 రోజులు ఉండమని అడుగుతున్నారు, అందుకే నేను ఇక్కడే ఉంటాను అని అంటున్నాను అని మిస్సమ్మ అనగానే ఇక అమర్ తను పిలిస్తేనే మిస్సమ్మ వస్తుంది, లేకపోతే రాదు అని కన్ఫర్మ్ చేసుకొని పైకి నిలబడి, మిస్సమ్మ ఇంటికి వెళ్దాం పద, నిన్ను తీసుకెళ్ళడానికే నేను పిల్లలు వచ్చాం అని అనేస్తాడు. దాంతో మిస్సమ్మ మనసులో 1000 గంటలు మోగినట్టు ఆనందంగా ఫీల్ అవుతూ, సరేనండి ఇప్పుడే బ్యాగ్ సర్దుకుంటాను అని అనేస్తుంది. ఇక రామ్మూర్తి మళ్ళీ ఆపుతూ ఇలా అంటుంటాడు, వద్దు బాబగారు, ఒక 1.5 అవర్ ఆగండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఆ తర్వాత వెళ్దురు కానీ అని అనగానే అంజు ఇలా అంటుంటుంది ఆకాష్తో, మీరు నేను వెళ్ళిపోదాం, మిస్సమ్మ కావాలంటే 1.5 అవర్ తర్వాత వస్తుంది, నేను మాత్రం ఇక్కడ ఉండలేను అని అనేస్తుంది అంజు. సరే ఆ మాటే డాడీకి చెప్పు అని ఆకాష్ అనగానే, ఆ మాట నేను డాడీకి చెప్పగలిగితే నీకెందుకు చెప్తాన్రా అని ఆకాష్ని ఒక్కటి కొడుతుంది. లేదంటే నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని ఆకాష్ అనేస్తాడు. ఇక రామ్మూర్తి పిల్లలతో ఇలా అంటుంటాడు, పిల్లలు నేను వెళ్ళి మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాను అని అంటూ బయటికి నడవగానే అమర్ కూడా రామ్మూర్తి వెనకాలే వెళ్ళి, ఏమండి అని పిలుస్తాడు. చెప్పండి బాబు అని రామ్మూర్తి అడుగుతుండగా, అది ఆ రోజు నాకు మిస్సమ్మకి జరిగిన గొడవలో నేను తనని అని ఏదో చెప్పబోతుండగా, వద్దు బాబు, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు, మీరు 7 అడుగులు కలిసి వేశారు, మీ ఇద్దరి బంధం ఒక్కటైంది, కాబట్టి 7 అడుగులు వేసి జీవితం కలిసి పంచుకున్నప్పుడు చిన్న చిన్న మాటలు, మనస్పర్ధలు అనేది కామన్, కాబట్టి మీరు నాకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు బాబు గారు, నా నమ్మకం ఏంటంటే మీరు జాగ్రత్తగా నా కూతుర్ని కాపాడుతారు అని తన మెడలో మీరు తాళి కట్టినప్పుడే నేను డిసైడ్ అయ్యాను బాబు గారు, నేను పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని అంటూ అమర్ చెప్పే మాటలని కూడా వినకుండా రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రామ్మూర్తి నమ్మకానికి అమర్ సంతోషపడి లోపలికి రాగానే అక్కడ చూసిన సిచ్యువేషన్ని చూసి చాలా సంబరపడిపోతుంటాడు అమర్. అక్కడ బాగి పిల్లల 4గురికి అన్నం కలిపి అమ్మలాగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. అంజు నేను తినను అన్నట్టు మారం చేస్తున్నా కూడా బలవంతంగా అన్నం తినిపిస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక అలా అమ్మలా మిస్సమ్మ వాళ్ళందరికీ అన్నం తినిపిస్తూ ఉండగా తనేం తప్పు చేశాడో అమర్ రిగ్రెట్ అవుతాడు. ఇక అలా అన్నం తినిపిస్తున్న బాగి అమర్ని చూడగానే అలాగే నిలబడిపోతుంది. వాళ్ళిద్దరూ ఒక్క సెకండ్ కళ్ళతోనే మాట్లాడుకుంటారు. ఇంకా ఓకే అనుకున్నట్టు సైగ చేసుకుంటారు. ఆ తర్వాత టైం అయ్యాక రామ్మూర్తి వాళ్ళిద్దరిని ఇంటికి పంపిస్తాడు. మరోవైపు మిస్సమ్మ వస్తుందన్న సంతోషంతో పాట పాడుకుంటూ ఆరు రోడ్డు మీద గంతులేస్తూ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. గార్డెన్లో యమ, చిత్రగుప్త ఇద్దరు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆరు పాట యమధర్మరాజుని డిస్టర్బ్ చేస్తుంది. గుప్తా అని గట్టిగా అరుస్తాడు. చెప్పండి ప్రభు అని గుప్తా అంటుండగా, నా విశ్రాంతికి భంగం కల్పించింది ఎవరు అని అంటుండగా, మీ విశ్రాంతికైనా నా పనికైనా భంగం కలిగించేది ఇంకెవరు, ఆ బాలికే అని
అంటూ ఉంటాడు గుప్తా. ఇక అసలు తను చనిపోయిందని తనకు తెలుసా అని అంటుండగా అవును తెలుసు అని గుప్తా అంటుంటాడు. తన ప్రాణం అర్ధాంతరంగా పోయిందని, తన కుటుంబంతో ఎప్పుడూ సంతోషంగా ఉండలేనని, తన కుటుంబాన్ని విడిచిపోవలసి వస్తుందని, తన స్నేహితురాళ్ళే తనని చంపిందన్న విషయాలన్నీ ఆ బాలికకి తెలుసా అని మళ్ళీ అనుమానంగా యమధర్మరాజు గుప్తాని అడుగుతుండగా, ఇవన్నీ ఆ బాలికకు తెలుసు, ఆ బాలికకు తెలుసని మీకు కూడా తెలుసు, అయినా మళ్ళీ నన్నెందుకు ప్రశ్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని గుప్తా అంటూ ఉండగా, ఇవన్నీ తెలుసు కూడా ఆ బాలిక అంత సంతోషంగా ఎలా ఉంది అని అడుగుతుంటాడు యమధర్మరాజా. అప్పుడు గుప్తల వారు ఇలా అంటుంటారు, ఆ బాలిక అల్ప సంతోషి. మిస్ అమ్మ ఈ ఇంటికి వస్తుంది, తన కుటుంబం సంతోషంగా ఉండబోతుంది అని సంతోషంతో గెంతులేస్తూ వస్తుంది అని అంటూ ఉండగా, ఎలాగైనా అమావాస్య రోజు తీసుకెళ్ళాలి అని యమధర్మరాజు అంటుంటాడు. ఎలా తీసుకెళ్తారు, ఆ బాలిక అంగీకారం లేదే తీసుకెళ్ళరాదు కదా అని అంటూ ఉండగా, తీసుకెళ్ళలేనని నువ్వు అనుకుంటున్నావా అని అంటుండగా, ఆ విషయం మీకే తెలుస్తుందిలేండి రాజుగారు అని అంటూ గుప్తా ఆరు గుచ్చి ఏదో చెప్తుండగా ఆరు అక్కడికి వస్తుంది. ఇద్దరిని విచిత్రంగా చూసి, నన్ను పైకి తీసుకెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు కదా అని అనగానే యమ షాక్ అవుతాడు. నాకు అటువంటి ప్లానింగ్స్ ఏమీ అవసరం లేదు అని అనగానే ఇక మళ్ళీ ఆరు యమధర్మరాజు కోపంగా ఉన్నాడని గ్రహించి డప్పు వేయడం స్టార్ట్ చేస్తుంది. మీరెంత గ్రేట్ రాజుగారు, వచ్చిన ఒక్క రోజులోనే మిస్ అమ్మ ఈ ఇంటికి వస్తుందని వాక్కు పెట్టారు. మీరు అన్నట్టే మిస్ అమ్మ ఇంటికి వస్తుంది. ఇక మనోహరి బండారం కూడా బయటపడుతుందని ఆ నోటితోటే అనేయండి. ఈ రోజు కల్లా మనోహరి బండారం బయటపడిపోతే రేపు మన ముగ్గురం కలిసి యమపురికి ప్రయాణం అవ్వచ్చు అని ఆరు అంటుండగా, అలాగే అని అనేస్తాడు యమధర్మరాజు. ఇక మళ్ళీ ఆరు గుప్తుల వారిని ఇలా అంటుంటుంది, ఇన్నాళ్ళు నా పక్కనే ఉన్నారు కానీ మీరేం చేయలేదు, రాజుగారు గ్రేట్ అని అంటూ మళ్ళీ డప్పు వేయడంతో యమధర్మరాజు గారి పరిస్థితి గుప్తుల వారు అర్థం చేసుకొని నవ్వుతూ ఉంటారు. మళ్ళీ ఆరు ఇలా అంటుంటుంది, మిస్ అమ్మ రాకకి ఏర్పాట్లు అన్నీ జరిగాయో లేదో నేను చూసొస్తాను అని అంటూ లోపలికి వెళ్తుంది. ఇక హారతి ఇవ్వడానికి నిర్మలమ్మ గారు ఏర్పాట్లన్నీ చేసి రెడీగా పెడతారు. కర్పూరం పెట్టడం మర్చిపోవడంతో ఆరు అయ్యో అత్తయ్య గారు కర్పూరం పెట్టలేదు అని అనగానే ఆ మాట నిర్మలమ్మ గారి మనసుకి చేరి అయ్యో కర్పూరం మర్చిపోయానే అని అనుకుంటూ తేబోతుంది. ఇక ఆరు నేను వెళ్ళిపోయాక ఇవన్నీ అత్తయ్యకి ఎవరు గుర్తు చేస్తారో అని అనుకుంటూ మిస్సం ఉంది కదా గుర్తు చేయడానికి తనే గుర్తు చేస్తుందిలే అని సంతోషపడుతుంది. ఇంతలో బాగిని తీసుకొని అమర్ ఇంటికి చేరుతాడు. ఇక అది చూసి సంతోషంగా ఆరు చెట్టు పక్కన దాక్కుంటుంది. ఇక బాగీకి హారతి ఇవ్వబోతున్న నిర్మలమ్మ గారిని ఈ ఓవర్ యాక్షన్ అంతా అవసరమా అని అడుగుతుండగా, అవసరమే, మీ కుటుంబం మీద ఏ దిష్టి పడిందో అందుకే మిస్ అమ్మ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అంటుండగా, సరే మీరు హారతి ఇచ్చేది మిస్ అమ్మ కదా నేను వెళ్తాను అని అంజలి లోపలికి వెళ్ళబోతుండగా బాగి అంజుని ఆపి, వద్దు, నువ్వు వెళ్తే ఈ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవ్వదు, వెళ్తి కనిపిస్తుంది, నువ్వు ఇక్కడే ఉండాలి అని ఆపేస్తుంది. ఇక నిర్మలమ్మ గారు అందరికీ దిష్టి తీసి బొట్టు పెట్టగానే పద అని అంటుంది. ఇక నిర్మలమ్మ గారు అమర్ బాగీలని కుడికాలు పెట్టి లోపలికి రండి అనగానే అమర్ బాగి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని కుడికాలు పట్టి లోపలికి అడుగు పెడతారు. ఇక ఇప్పటికైనా పైకి వెళ్ళొచ్చా, ఇంకేమైనా పూజలు ఏర్పాటు చేశావా అని అంజలి వెటకారంగా అంటూ ఉండగా, ఎందుకు పైకెళ్ళి ఏం చేస్తావు అని సదాశివం గారు అంటూ ఉంటారు. నీలాగా నేను ఖాళీ లేను తాతయ్య, నేను స్కూల్కి వెళ్తున్నాను, హోంవర్క్స్ అనేవి ఉంటాయి కదా అని మళ్ళీ వెటకారంగా అంజలి అనగానే, అమ్మో అబ్బో నువ్వు అంత బ్యాడ్ వర్డ్స్ ఎప్పటి నుండి యూజ్ చేస్తున్నావు అంజలి, హోంవర్క్ అన్న మాటే నీకు పడదు కదా అని సెటైర్ వేయగానే అందరూ నవ్వేస్తారు. ఇక రెస్ట్ తీసుకోమని అమర్ అనగానే పిల్లలు పైకి వెళ్తారు. ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోగానే మళ్ళీ ఆ బాగి మనోహరి రూమ్కి వెళ్తుంది. ఏంటి రాలేను అనుకున్నావా, రాను అనుకున్నావా, మా ఆయనతో నువ్వు సెటిల్ అవుదాం అనుకున్నావా అని బాగి
వెటకారంగా మాట్లాడుతుండగా ఒక్కసారి ప్లాన్ చేసి పంపించిన దాన్ని మళ్ళీ పంపించలేననుకుంటున్నావా అని అనగానే, సరే నువ్వు మళ్ళీ పంపిస్తావు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఎందుకో తెలుసా, ప్లాన్ చేసి కాదు, ఇదిగో దీనివల్ల అని అంటూ బాగి తన మెడలో ఉన్న తాళిబొట్టుని చూపిస్తూ ఉంటుంది. అది చూసి మనోహరి షాక్ అవుతూ ఉండగా ఈ తాళిబొట్టే అక్కని ఆయనకి దగ్గర చేసింది. అక్క వెళ్ళిపోగానే ఈ తాళిబొట్టే మళ్ళీ నన్ను చేరింది అంటే మా ఇద్దరిని కలిపింది ఈ తాళిబొట్టే. నువ్వేది చేసినా కూడా మమ్మల్ని ఇంకా దగ్గర చేస్తుందే తప్ప దూరం చేయదు. మర్యాదగా నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు అని వార్నింగ్ ఇచ్చి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమావాస్య గడియలు మొదలవ్వడంతో యమధర్మరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది అని గుప్తా అడగగానే గడియలు మొదలయ్యాయి అని గుప్తా అంటుంటాడు. ఇప్పుడు ఆ బాలికని ఏ విధంగా తీసుకెళ్తారు ప్రభు అని అడుగుతుండగా యమధర్మరాజు తన చేతిలో ఉన్న పాశాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ పాశం ఉపయోగించుకొని యమధర్మరాజు ఆరుని పైలోకానికి తీసుకెళ్లగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.